సీఎం చంద్రబాబు వివిధ శాఖలతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమీక్షలు ఎలా నిర్వహిస్తారు అంటూ ఈసీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసింది. అధికారిక భవనాల్లో సమావేశాలు పెట్టకూడదని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని కోడ్ చెబుతోందని, కానీ చంద్రబాబు అన్నింటికీ తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అటు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా చంద్రబాబు సమీక్షలు కోడ్ ఉల్లంఘనే అని వాదిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ ఎన్నికల సంఘ్ ప్రధానాధికారి ద్వివేది సీఎంతో సహా మంత్రులెవరూ సమీక్షలు చేయరాదని ఆదేశించడం వివాదానికి కారణం అయింది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో పాల్గొనడంపై సీఎస్ స్పందించారు. సిఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులను వివరణ కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఈసీ ఏపీ సీఎస్ ను వివరణ కోరింది. దీనిపై స్పందించిన సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు.